అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫుల్ ఆన్ హైఫైలో ఉంటారు. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్లోనే డబ్బులు ఎక్కువ ఉంటాయి అనేది వాస్తవమా, లేకపోతే అది మిత్తా? రియల్ ఎస్టేట్లో అన్నిటికంటే డబ్బు ఎక్కువ ఉంటుంది అనేది 100 కాదు 200% వాస్తవం. సో కొన్న వాళ్ళు అమ్మిన వాళ్ళు ఇద్దరు డబ్బు సంపాదించే ఏకైక ప్రొఫెషన్. ఒక ప్లాట్ కొన్నప్పుడు దాన్ని మెయింటెనెన్స్ కానీ రీసేల్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఎవరు బాధ్యత తీసుకోవాలి? అంటే ప్లాట్ కొన్న ప్లాట్ ఓనరా, లేకపోతే అమ్మిన సంస్థల? సో ఎప్పుడైనా కానీ ఇక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నేను ఇన్వెస్టర్ మీ దగ్గర ఒక దగ్గర ప్రాపర్టీ కొంటున్నప్పుడు బేసిక్గా మనం ఏం చూడాలంటే, ఒక ప్లాట్ కొన్నప్పుడు అవి ఎన్ని రోజులు అంటే ఎన్ని ఇయర్స్ అలానే మనం పెట్టుకుంటే మనకు రిటర్న్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో ఇప్పుడు మరీ ముఖ్యంగా మనం ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్ సైడ్ అయితే మనం ప్రైమ్ లొకేషన్లో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయకర్. నమస్కారం సంజయ్. నమస్కారం మేడం. సో ఇప్పుడు అందరికంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫుల్ ఆన్ హైఫైలో ఉంటారు అని వింటున్నాము. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్లోనే డబ్బులు ఎక్కువ ఉంటాయి అనేది వాస్తవమా, లేకపోతే అది మిత్ ఆర్ ఫ్యాక్ట్? రియల్ ఎస్టేట్లో అన్నిటికంటే డబ్బు ఎక్కువ ఉంటుంది అనేది 100 కాదు 200% వాస్తవం. ఎందుకంటే నేను గతంలో ఎవరి దగ్గర? కొన్న వాళ్ళ దగ్గర, అమ్మిన వాళ్ళ దగ్గర? సో కొన్న వాళ్ళు అమ్మిన వాళ్ళు ఇద్దరు డబ్బు సంపాదించే ఏకైక ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే ఒకరి విలువైన ఆస్తిని ఇంకొకరి విలువైనగా పెట్టుబడిగా మార్చడమే రియల్ ఎస్టేట్. సో అందుకే రియల్ ఎస్టేట్లో అనేది ఎక్కువ డబ్బు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కానీ మా గురువు నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పుడు నాకు నేర్పించింది ఏంటంటే, ఎలాంటి ప్రోడక్ట్ అమ్మితే అలాంటి ఇన్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10 రూపాయల మీరు వాటర్ బాటిల్ అమ్మారు అనుకోండి, మీ ప్రాఫిట్ ఎంత ఉంటుంది దాంట్లో? 1 రూపీ 2 రూపీ. 100లలో అమ్మితే 100లలో ప్రాఫిట్స్ ఉంటాయి, 1000లలో అమ్మితే 1000లలో ప్రాఫిట్స్ ఉంటాయి, లక్షలలో అమ్మితే లక్షలలో ప్రాఫిట్స్ ఉంటాయి. అంటే మనం ఎలాంటి ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో రియల్ ఎస్టేట్ అనేది ఏంది? హై టికెట్ బడ్జెట్ అది. సో ఎక్కువ సంబంధించిన మనం అమౌంట్ పెడుతున్నాం కాబట్టి లక్షల్లో కోట్లలో ట్రాన్సాక్షన్ జరుగుతాయి కాబట్టి దాంట్లో వచ్చేటప్పుడు 1% 2% కమిషన్ అయినా సరే అది కూడా లక్షల్లో కోట్లలో ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఏంటంటే పుష్కలమైన డబ్బు ఉంటుంది. అండ్ ఆ డబ్బు ఎవరి దగ్గర బాగా ఉంటుంది అంటే రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో, కొంటూ ఉంటారు, 5 years 10 years హోల్డ్ చేసి అమ్ముతుంటారు వాళ్ళ దగ్గర, కొందరు బిల్డర్స్ దగ్గర, డెవలపర్ల దగ్గర, వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్టీస్ కొని దాన్ని లేఅవుట్స్గా మార్చి అమ్మేవాళ్ళు కొందరు ఉంటారు, దాన్ని డెవలప్ చేసి అమ్మేవాళ్ళు, కన్స్ట్రక్షన్ చేసి అమ్మేవాళ్ళు. సో వాళ్ళు సెగ్మెంట్ మారే కొద్దీ దాంట్లో వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ఎంత టైం వెయిట్ చేస్తున్నారు, ఎలాంటి ప్రోడక్ట్ అవుట్పుట్ బయటికి ఇస్తున్నారు, దీన్ని బేస్ చేసుకొని ప్రైజెస్ మారుతుంటాయి. సో వాళ్ళకి ప్రాఫిట్స్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఎకరాలలో అమ్మేటప్పుడు ఎకరాలలో వచ్చే ప్రాఫిట్ వేరే ఉంటుంది, ప్లాట్స్ అమ్మేటప్పుడు ప్లాట్స్లో ప్రాఫిట్ వేరే ఉంటుంది, ఒకవేళ కన్స్ట్రక్షన్లో అయితే దాని ప్రాఫిట్ వేరే ఉంటుంది. సో మనం ఎలాంటి ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాం అన్నది. సో రియల్ ఎస్టేట్లో ఏంటంటే కరిగిపోనిది, తరిగిపోనిది, అరిగిపోనిది ఏదైనా ఉందంటే అది ల్యాండ్. సో ల్యాండ్ బిజినెస్ అనేది ఎప్పుడు కూడా 3 పూలు 6 కాయలుగా ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్లో డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఒక ప్లాట్ కొన్నప్పుడు దాన్ని మెయింటెనెన్స్ కానీ అండ్ అలాగే రీసేల్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఎవరు బాధ్యత తీసుకోవాలి? అంటే ప్లాట్ కొన్న ప్లాట్ ఓనరా, లేకపోతే అమ్మిన సంస్థల, మీరా? సో ఎప్పుడైనా కానీ ఇక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నేను ఇన్వెస్టర్ మీ దగ్గర ఒక దగ్గర ప్రాపర్టీ కొంటున్నప్పుడు బేసిక్గా మనం ఏం చూడాలంటే, ప్రాపర్టీ కొన్నాం, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కొందరు ఏంటంటే ఫెన్సింగ్ వేసి ఇస్తారు, ఓన్లీ ప్లాట్ వరకు వేసి ఇచ్చే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఓవరాల్గా అయితే కంపౌండ్ వాళ్ళు బౌండరీస్ ఉంటాయి, వేరే విషయం. సో మన దగ్గరే ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని కడిల్ లాంటిది ఉంటాయి కదా, అవి పాతుకొని ఉండడమా, ప్రీకాస్ట్ వాల్ కట్టుకోవడమా, లేదా దాంట్లో ఏదైనా రెడీమేడ్గా చిన్న హౌసెస్ లాంటిది పెట్టుకోవడమా, అది అప్ టు కస్టమర్ చాయిస్. అది కొందరు ఏంటంటే డెవలపర్స్ కూడా అలాంటివి ప్రొవైడ్ చేస్తారు. అవేమీ వద్దనుకుంటే మనం ఏం చేయాలంటే కనీసం మనం ఒక ఫెన్సింగ్ వేసుకోవడం బెటర్. ఎందుకంటే చాలా కంపెనీస్ నా 7 years ఆఫ్ జర్నీలో ఎక్స్పీరియన్స్లో కొన్ని వేల మందిని కలిసిన కాబట్టి వాళ్ళకి జరిగిన అనుభవాలతో చెప్తున్నాను. వెంచర్ వేసేటప్పుడు ఎట్లుంటుంది అంటే చకాచక్ రంగు ఢంగ్ ఉంటుంది, కానీ ఒక్కసారి సేల్ అయిపోయిన తర్వాత రాత్ గై బాత్ గై అన్నట్టు ఉంటుంది. అంటే మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. మీరు ప్లాట్ కొన్నారు, నేను అమ్మినా, నా పైసలు నాకు వచ్చినాయి, మీ ప్లాట్ మీకు వచ్చింది, రిజిస్ట్రేషన్ చేసినాం, వెళ్ళిపోతారు. ఇంకా అది కరెక్ట్ అంటారా? అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు మంచిగానే వాళ్ళు ప్రాపర్టీ అమ్మారు వెళ్ళిపోయారు, కానీ మనం కొనేటప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఇన్ కేస్ రేపటి రోజు ఈయన వెళ్ళిపోయినా సరే ఆ ప్లాట్ సేఫ్ సెక్యూర్ ఉండాలి. రీసెంట్గా కూడా నేను కొందరు చూసిన ఏంటంటే డాక్యుమెంట్ క్లియర్గానే ఉంది, వెంచర్ అక్కడే ఉంది, కానీ ప్లాట్ నెంబర్లు చేంజ్ ఉన్నాయి ఆడ. ఇక్కడ నుంచి 28 నుంచి ఇలా స్టార్ట్ అవ్వాల్సి వస్తే ఇక్కడ 30 నుంచి స్టార్ట్ అయింది. అంటే నెంబరింగ్ చేంజ్ అవుతుంటుంది. అంటే తెలియకనో ఎవరో వాళ్ళకి అక్కడ ఏం అవైలబుల్ లేకపోవడం వలన వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెయింటింగ్ వేసుకోవడం అట్లాంటివి జరుగుతాయి.
అందుకే మనం ఒక ఫెన్సింగ్ వేసుకొని ఒక బోర్డ్ లాంటిది పెట్టుకోవడం అన్నిటికంటే బెటర్. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో అండ్ సో అని చెప్పి మన డీటెయిల్స్ పెట్టుకోవడం బెటర్ అక్కడ. లేదా కనీసం మనం ఒక ఫెన్సింగ్ వేసి పెట్టుకుంటే ఆ వెంచర్లో మనది అని మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. సో అలా చేయాలి. అండ్ ఏ కంపెనీ అయినా సరే కానీ లాంగ్ టర్మ్లో, గతంలో చాలా కంపెనీలు అట్లా ప్రామిస్ చేసినాయి, 10 ఏళ్ళు చేస్తాం, 20 ఏళ్ళు చేస్తాం, 50 ఏళ్ళు మెయింటెనెన్స్ చేస్తాం అంటారు. సో మెయింటెనెన్స్ చేస్తాం అన్నప్పుడు అది అగ్రిమెంట్లో మెన్షన్ అయి ఉండాలి, లేదా మనకి ఇచ్చే డాక్యుమెంట్ ఏదైతుందో దాంట్లో మెన్షన్ అయి ఉండాలి మీరు ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేస్తారు. మెయింటెనెన్స్ అంటే ఏం చేస్తారు, దాంట్లో మొత్తం గడ్డి క్లీనింగ్ చేయడం, స్టోనింగ్ పాతడం, నెంబరింగ్ పోతే నెంబరింగ్ చేయడం, ఇవన్నీ చూసుకుంటారు. అవన్నీ వాళ్ళు చూస్తారా, లేదా దానికి కొందరు ఎలా ఉంటారంటే డెవలపర్లు వాళ్ళే చేస్తారు, బట్ దానికి వాళ్ళు మీకు ఫ్రీ కమిట్మెంట్ ఇయ్యరు. అంటే ఇయర్లీ మీరు ఒక గజానికి 100 రూపాయలు ఇవ్వండి, లేదా 50 రూపాయలు ఇవ్వండి గజానికి. ఎన్ని గజాల ప్లాట్ అది 200 స్క్వేర్ యార్డ్. సో 200 ఇంటూ మనకి 50 ఎంత అవుతుంది, ఇయర్లీ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, ఒక సెక్యూరిటీ గార్డ్ని పెడతారు. సో వాళ్ళు అక్కడ గడ్డి మొలిచినా, హద్దురాలు పడిపోయినా ఇయర్లీ ఒకసారి క్లీన్గా మెయింటైన్ చేయడం వాళ్ళు చూసుకుంటారు. సో ఒక 50 రూపాయలు 100 రూపాయల గురించి నన్ను అడిగితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అస్సలు ఆలోచించొద్దు. ఆ అమౌంట్ మనం పెట్టేసైనా సరే దాన్ని సేఫ్గా కాపాడుకుంటే ఏమవుతుందంటే కొనేటప్పుడు ఎంతైతే ఇంపార్టెంటో దానికన్నా డబుల్ ఇంపార్టెంట్ ఏంటంటే రీసేల్ చేసేటప్పుడు. ఎప్పుడైతే వెంచర్ అందంగా ఉంటుందో, ఎప్పుడైతే నీట్గా క్లీన్గా ఉంటుందో, మా గురువు అంటాడు అనమాట, షేప్లో ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అంటారు. సో ఎప్పుడైనా కానీ క్లియర్ షేప్లో ఉండాలి. దానికంటూ మనం డెవలప్మెంట్ చేయడం కానీ, లేదా అక్కడ ఏదైనా మనం కన్స్ట్రక్షన్ అయినప్పుడు కానీ, లేదా కొనాలన్నా సో స్టోనింగ్ ఉండి, హద్దురాలు ఉండి, ఫెన్సింగ్ ఉండి, క్లియర్గా నెంబరింగ్ ఉండి, సో లోపల రావడానికి పోవడానికి ఈజీగా ఉంది అంటే అది రేపు సేల్ చేయాలన్నా కూడా మార్కెట్లో ఈజీగా సేల్ అవుతుంది. లేకపోతే ఏంటంటే సేల్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఒక ప్లాట్ కొన్నప్పుడు అవి ఎన్ని రోజులు అంటే ఎన్ని ఇయర్స్ అలానే మనం పెట్టుకుంటే మనకు రిటర్న్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. అంటే గుడ్డిగా మనం ఇంకా డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ని ఇయర్స్ పెట్టాలి అన్న ప్లాట్స్ ఏవి? ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో ఇప్పుడు మరీ ముఖ్యంగా మనం ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్ సైడ్ వెళ్తే ఏరియాని బట్టి, అంటే లొకేషన్ని బట్టి మనకి చేంజ్ అవుతుంటుంది. ఆ రిక్వైర్మెంట్ టైం పీరియడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ప్రైమ్ లొకేషన్లో కొంటున్నామా లేదా అని చూడాలి. సెకండ్ వచ్చేసి ఎలాంటి అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో కొంటున్నాం. అది హెచ్ఎండి అయితే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు, డిటిసిపి అయితే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, జీపీ అయితే ఒకటి ఉంటుంది, ఫామ్ ల్యాండ్ అయితే ఒకటి ఉంటుంది. సో ఎప్పుడైనా మనం హెచ్ఎండిఏ కానీ డిటిసిపికి వెళ్ళినప్పుడు టౌన్కి దగ్గర, కాలనీస్కి దగ్గర, కనెక్టివిటీస్కి దగ్గర, గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మీ వెంచర్ ముందు నుంచి బస్సు పోతుందంటే గ్యారంటీగా తొందరగా రేట్లు పెరుగుతాయి. అండ్ ఒక టౌన్కి ఒక ఏరియాకి దగ్గర ఉండాలి. ఎంత దగ్గర ఉండాలంటే లైట్లు ఎండ్ అయ్యే దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ పోవాలి. అప్పుడు ఏమవుతుందంటే రీసేల్ వాల్యూ అనేది బాగుంటుంది. ఇండ్లకి దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే తొందరగా ఇల్లు కట్టుకొని ఉండడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. వెంచర్లో ఓన్లీ ప్లాట్సే ఉండడం ఒక లెక్క, 4-5 ఇల్లు వచ్చినంటే ఇంకో లెక్క అవుతుంది, దాని వాల్యూ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో కన్స్ట్రక్షన్ తొందరగా అయ్యే విధంగా ఉండాలి. లేదా అక్కడ ఏదైనా రిసార్ట్ కట్టుకొని ఉండడానికి కానీ, ఏదైనా వీకెండ్ హోమ్స్ కానీ, ఫామ్ హౌస్ లాగా కట్టుకొని ఉండడానికి ఆ ఫెసిలిటీస్ ఎంత దగ్గరలో ఉన్నాయన్నది ఇంపార్టెంట్. సో ఒక మెయిన్ టౌన్కి, ఒక మెయిన్ జంక్షన్కి, ఒక మెయిన్ చౌరస్తా ఏదైతే హైవే ఉంటుందో దానికి ఎంత డిస్టెన్స్లో మనం ఉంటున్నాము, అండ్ ఆ ప్రాజెక్ట్ లోపల ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు చిన్న లేఅవుట్ అనుకోండి, దాంట్లో పెద్ద ఎమ్యూనిటీస్ ఏముండవు, కానీ అప్రూవల్స్ క్లియర్ ఉంటాయి, వాళ్ళు ఇచ్చే పార్కు, ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ కామన్. ఇవి కాకుండా ఒకవేళ అది 50 ఎకరాలు 100 ఎకరాలు ఉంటే దాంట్లో కొన్ని ఫెసిలిటీస్ ఇస్తారు, లైక్ క్లబ్ హౌస్ అని, క్లబ్ మెంబర్షిప్స్ అని, ఇలాంటి ఫంక్షన్ హాల్స్ అని, కమ్యూనిటీ హాల్స్ అని, ఇలాంటివి ఇస్తుంటారు. సో దీన్ని బేస్ చేసుకుని కూడా కొన్నిసార్లు ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతాయి. సో అలా మనం ఏ రిక్వైర్మెంట్తో కొంటున్నాం, షార్ట్ టర్మ్లో కొనాలి అనుకుంటే ఇండ్లకి దగ్గర, టౌన్కి దగ్గర, హెచ్ఎండిఏ కానీ డిటిసిపి లిమిట్స్లో కొనాలి. లేదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంకా లాంగ్ వెళ్ళాలి, మీరు దూరం వెళ్ళాలి. సో ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక 5 years మినిమం పెట్టుకోవాలి, 5 to 6 years. అంటే యావరేజ్గా ఒక 10 to 20% పెరిగినా కూడా 5 to 6 yearsలో అది డబల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒక 6 years మినిమం వెయిట్ చేస్తాం అనుకుంటే ఓపెన్ ప్లాట్ సైడ్ వెళ్ళాలి. అంతకన్నా తొందరగా కూడా పెరుగుతాయి కూడా, కానీ అన్ని సార్లు అన్ని చోట్ల వర్కౌట్ అవుతుందని చెప్పలేము. కాబట్టి సేఫ్ సైడ్ ఒక 5 to 10 years మనం డ్యూరేషన్ పెట్టుకోగలిగితే ఓపెన్ ప్లాట్లో రీజనబుల్ ప్రైస్లో కొంటున్నామా లేదా అన్నది కూడా చూడాలి. అంటే కొన్నిసార్లు ప్రైమ్ లొకేషన్ ఉంటుంది, బాగానే ఉంది, కానీ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రైస్ పెడుతున్నప్పుడు రైట్ ప్రైస్ ఎలా ఉంది అన్నది కనుక్కోవాలి. అంటే ఆ ప్రైస్ మనం పెట్టడం వర్తా కాదా, ఇది పెరగడానికి ఎంత స్కోప్ ఉంది అన్నది. ఎక్కువ రేట్ ఉన్నది ఎక్కువ పెరగడానికి టైం పడుతుంది, కానీ తక్కువ రేట్ ఉన్నది ఎక్కువ పెరగడానికి టైం పడదు. కాబట్టి తక్కువ రేట్లో రైట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, రైట్ ప్రైస్లో ఎక్కడున్నాయి, రైట్ లొకేషన్ కాదా తెలుసుకొని ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ల సలహాలు సూచనలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగుంటుంది. ఓకే.